నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో వృద్ధి రేటు పెరిగినట్లు, పేదరికం తగ్గినట్లు, 4 ఏళ్లలో డీబీటీ నాన్ డీబీటీతో పేదలకు 4.23 లక్షల కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. విద్యా సంస్కరణలు, వైద్య విప్లవం, పారిశ్రామిక పురోభివృద్ధి, లాభసాటిగా సాగు, ప్రాజెక్టులకు పెద్దపీట, సచివాలయ వ్యవస్థ లాంటి అంశాలను ప్రస్తావించారు. షరా మామూలే అన్నట్లు గవర్నర్ ప్రసంగంపై అధికార పార్టీ అనుకూలంగా, విపక్ష పార్టీ భిన్నంగా స్పందించాయి. ఇంతకీ గవర్నర్ ప్రసంగంలో ఏముంది? గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలకు ప్రభుత్వం నిజంగానే ప్రాధాన్యత ఇస్తుందా? ప్రభుత్వం నిజంగానే ప్రాధాన్యత ఇస్తే గవర్నర్ ప్రసంగంపై విపక్షాలు ఎందుకు పెదవి విరుస్తున్నాయి? రాష్ట్రంలో వాస్తవానికి ఎలాంటి పరిపాలన జరుగుతోంది? అధికార వైసీపీ చెప్తున్నట్లు అన్ని రంగాలు పురోభివృద్ధి చెందుతున్నాయా, లేక ప్రతిపక్షం చెప్తున్నట్లు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతోందా? ఎవరి వాదన వారదన్నట్లు రాజకీయ పార్టీలు వాద ప్రతివాదనలు చేసుకుంటున్నాయి. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రసంగించారు. 4 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన పురోగతిపై ఆయన ప్రసంగం సాగింది. విద్య, వైద్య రంగాలు మొదలుకొని వ్యవసాయం, మహిళా సాధికారత, మౌలిక వస్తువులు, సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇంతకీ ఏపీ గవర్నర్ ప్రసంగంలో ఏముందో ఇప్పుడు చూద్దాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పిన గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరుల్నే చుక్కానీగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని తన ప్రసంగంలో పేర్కొన్నారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి భారీగా తగ్గినట్లుగా లెక్కలతో సహా చదివి వినిపించారు. 2015-16లో పేదరిక గణన నిష్పత్తి 11.77% ఉండగా అది 2022-23 నాటికి 4.19% తగ్గినట్లుగా చెప్పారు. గడిచిన 4 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4.23 లక్షల కోట్ల రూపాయల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లుగా చెప్పారు. మొదటిగా విద్యారంగంపై ప్రసంగం చేసిన గవర్నర్ రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందంటూ చెప్పారు. విద్యారంగ సంస్కరణల కోసం ఇప్పటి వరకు 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. జగనన్న అమ్మఒడి ద్వారా 26,067 కోట్ల రూపాయలు వెచ్చించినట్లుగా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారంటూ చెప్పుకొచ్చారు. 56,703 ప్రభుత్వ విద్యా సంస్థలను 3 దశల్లో ఆధునీకరించేందుకు మనబడి, నాడు నేడు కార్యక్రమం చేపట్టినట్లుగా వివరించారు. ఇప్పటి వరకు 7,163 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినట్లుగా గవర్నర్ చెప్పారు. 44,800 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను కూడా నియమించినట్లుగా తెలిపారు. విద్యారంగంపై సుదీర్ఘ ప్రసంగం చేసిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విద్యార్థుల్లో పోషకాహార సమస్యలను నివారించేందుకు 16 రకాల ఆహార పదార్థాలతో రుచికరమైన జగనన్న గోరుముద్ద కార్యక్రమం చేపట్టినట్లుగా ఏకరువు పెట్టారు. ఈ పథకం క్రింద 43.27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏటా 1,910 కోట్ల రూపాయల చొప్పున గడిచిన 4 ఏళ్లలో 4,417 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా అంకెలతో సహా వివరించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది 4 రెట్లు అధికమన్న గవర్నర్ జగనన్న విద్యా కానుక ద్వారా ఏటా 47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నట్లుగా తెలిపారు. 4 ఏళ్లలో ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3,367 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ చెప్పారు.
బైజూస్ కంటెంట్తో 8వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్లను పంపిణీ చేసినట్లుగా తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు 62,000 ఇంటరాక్టివ్ స్క్రీన్లు, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలల్లో మరో 45,000 స్మార్ట్ టీవీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లుగా గవర్నర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర సర్కార్ టోఫెల్ విధానం ప్రవేశపెట్టిందంటూ గుర్తు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు వీలుగా ఇంటర్నేషనల్ బాక్లారియట్ ఐబీ సిలబస్ను 2026 నుంచి ప్రవేశపెట్టనున్నట్లుగా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తూ 26.98 లక్షల మంది విద్యార్థులకు 11,901 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా తెలిపారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా 20,000 రూపాయల చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందంటూ వివరించారు. గమనించినట్లయితే అధ్యక్ష, ఈ 5 సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామనంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా అంటే డెవల్యూషన్స్ అంటాం, అంటే రాష్ట్రానికి హక్కుగా కేంద్రం వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్సుల గుండా రాష్ట్రానికి రావాల్సిన వాటా, ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే ఈ పన్నుల వాటా అంటే ఈ డెవల్యూషన్స్ కూడా అధ్యక్ష మన 5 సంవత్సరాల పీరియడ్ కనుక గమనించినట్టయితే అధ్యక్ష, ఆ డెవల్యూషన్స్ కూడా తగ్గాయి. అంటే దానికి ముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న 5 సంవత్సరాలతో ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూసిన పరిస్థితులు అధ్యక్ష. ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 4,276 కోట్ల రూపాయలను పంపిణీ చేసిందంటూ చెప్పారు. పేద విద్యార్థుల కలలను నిజం చేస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలు గురించి తన ప్రసంగంలో గుర్తు చేశారు. అత్యున్నత 50 విదేశీ విద్యా సంస్థల్లో 21 ఫ్యాకల్టీల్లో విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పిస్తూ 1.25 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోందని, ఈ పథకం కింద ఇప్పటి వరకు 107.08 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లుగా వివరించారు. ఈ యూనివర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న గవర్నర్ ప్రభుత్వ చర్యలతో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గిపోయినట్లుగా తన ప్రసంగంలో వివరించారు. వైద్య రంగాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ 11 వైద్య కళాశాలలను బలోపేతం చేయడంతో పాటుగా 17 కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టినట్లుగా తెలిపారు. కడపలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను ఇటీవలే ప్రారంభించినట్లుగా గుర్తు చేశారు. వైద్యారోగ్య రంగంలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లుగా చెప్పిన గవర్నర్ ప్రివెంటివ్ కేర్లో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. 104, 108 అంబులెన్సుల సేవల కోసం 1,208 కోట్ల రూపాయలు వెచ్చించి 1,704 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇటీవలే 25 లక్షల రూపాయలకు పెంచినట్లుగా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2,315 నెట్వర్క్ ఆసుపత్రుల్లో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స లాంటి ఖరీదైన ప్రొసీజర్లు, క్యాన్సర్ చికిత్సతో పాటుగా 3,257 ప్రొసీజర్లకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామంటూ చెప్పారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు 5,000 రూపాయల గరిష్ట పరిమితితో రోజుకు 225 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లుగా తెలిపారు. వ్యవసాయ రంగంపై ప్రసంగం కొనసాగించిన గవర్నర్ జస్టిస్ నజీర్ సొంత భూములు సాగు చేసుకునే రైతులతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు,
ఆర్ఓఎఫ్ఆర్, ఎండోమెంట్ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద ఏడాదికి 13,500 రూపాయల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లుగా చెప్పారు. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా చెప్పుకొచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ క్రింద 73.88 లక్షల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయల వడ్డీ రాయితీని అందిస్తున్నట్లుగా, ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 22.85 లక్షల మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు మరో 1,977 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని జమ చేసినట్లుగా చెప్పారు. ఇతర రంగాలపై ప్రసంగించిన ఏపీ గవర్నర్ రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీల ద్వారా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తూ 64 లక్షల మంది గర్భిణీలు, బాలింతలతో పాటుగా 28.62 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లుగా వివరించారు. 2019 ఏప్రిల్ 11 నాటికి స్వయం సహాయక సంఘాలు బకాయి పడినటువంటి 25,571 కోట్ల రూపాయలను 4 వాయిదాల్లో తిరిగి చెల్లించనున్నట్లుగా చెప్పారు. 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళలకు పంపిణీ చేశామన్నారు. వివిధ పథకాల ద్వారా అన్ని రంగాల ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆయన తన ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేశారు. ఇక అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు 53,481 కిలోమీటర్ల మేర రహదారుల పనులను చేపట్టినట్లుగా గవర్నర్ తెలిపారు. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారిశ్రామిక రంగానికి తీసుకుంటున్న చర్యలను, తద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అంశాలను గవర్నర్ వివరించే ప్రయత్నం చేశారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్పిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. అబద్ధాల ప్రసంగాలకి నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు మధ్యలోనే వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అంతకుముందు టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ బాయ్ బాయ్ జగన్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అందుకు ప్రతిగా అధికార వైసీపీ సభ్యులు జై జగన్ అంటూ నినదించారు. దీంతో గవర్నర్ ప్రసంగం సాగుతోన్న సమయంలోనే సభలో రచ్చ మొదలైంది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించిన టీడీపీ సభ్యులు అనంతరం మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వం గవర్నర్ చేత చెప్పించిన అబద్ధాలపై దుమ్మెత్తిపోశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు గవర్నర్ ప్రసంగానికి మధ్యలో అడ్డు తగిలారు. వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించిందని ఆరోపించిన టీడీపీ సభ్యులు అందుకు ప్రతిగా సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన టీడీపీ అదో నిస్సారమైన, నిస్తేజమైన ప్రసంగమని వ్యాఖ్యానించింది. ఏం చేయకుండానే అంతా చేసినట్లు భూతద్దంలో చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని ఆ పార్టీ ఆరోపించింది. అన్ని విధాలా విఫలమైన ప్రభుత్వం గ్లోబల్స్ ప్రచారంతో అంకెల గారడీ చేసిందని విమర్శించారు టీడీపీ నాయకులు. ముప్పై 6 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు చెప్పడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని టీడీపీ ఆరోపించింది. వాస్తవానికి అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని విమర్శించింది. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో చివరి స్థానంలో ఉందని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం దగా చేసిందని, అంతేకాకుండా రైతుల్ని దగా చేసిందని, నిరుద్యోగులను, రాజధాని అంశాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలను జగన్ ప్రభుత్వం దగా చేసిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారన్నారు. వాస్తవానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని టీడీపీ ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వం పథకాలతో చేపట్టే పనులకు జగన్ సొంత పేరు పెట్టుకుంటూ జగన్ పథకాలని, వైఎస్ఆర్ పథకాలని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఆ పార్టీ నాయకులు. రాష్ట్రంలో జగన్ పాలనలో విద్య, వైద్య ప్రమాణాలు పడిపోయినట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చుకునేందుకు సీఎం జగన్ కొత్త నాటకానికి తెరతీసి అంకెల గారడీతో గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిపాలనలో ధరలు పెరిగిపోయినట్లు విమర్శించిన నాయకులు రాష్ట్రంలో దోపిడీ పెరిగినట్లు చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి శాసనసభ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ నాయకులు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి జగన్ గవర్నర్ ప్రసంగంలోనూ అన్ని అబద్ధాలే చెప్పించారు అన్నారు. అబద్ధాలను చెప్పలేక గవర్నర్ తన ప్రసంగంలో నీళ్లు మింగినట్లు కూడా టీడీపీ ఆరోపించింది. 95% వాగ్దానాల్ని నెరవేర్చాయని చెప్పిన జగన్ వాస్తవంలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు గవర్నర్ కు పూర్తిగా తెలుసు కాబట్టే ప్రసంగాన్ని చెప్పలేక నీళ్లు నములుకుంటూ చదివారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్వాకం కారణంగా ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని ఘాటుగా విమర్శించారు నాయకులు. గత ప్రభుత్వంలో నడిచిన పథకాలకే పేర్లు మార్చి కొత్త పథకాలుగా చెప్పుకుంటున్న సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా ఆయనపై ఉన్న కేసుల్ని మాఫీ చేయించేందుకు తాపత్రయపడుతున్నట్లు టీడీపీ సభ్యులు ఆరోపించారు. అంకెల గారడీలతో గవర్నర్ నోట కూడా తప్పులు పలికించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్వాకం కారణంగా రాష్ట్రం అప్పుల పాలైందని, గవర్నర్ ప్రసంగం వాస్తవ దృక్పథంతో లేదని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన అబద్ధాలు చెప్పలేక 4 సార్లు గవర్నర్ ప్రసంగం మధ్యలో నీళ్లు తాగారని, అది జగన్ ఘనతగా చెప్పుకొచ్చారు. నవరత్నాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు నాయకులు. 5 సంవత్సరాల వైసీపీ పాలనకు గవర్నర్ ప్రసంగం అద్దం పట్టడం లేదని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ తాను అధికారంలోకి వచ్చేందుకు పాదయాత్ర సమయంలో ప్రజలకు ఏ విధంగా అబద్ధాలు చెప్పారో అలాంటి అబద్ధాల్నే మరోసారి అసెంబ్లీలో గవర్నర్ చేత చెప్పించారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గవర్నర్ ప్రసంగంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చక్కటి పోలిక చెప్పారంటే ప్రపంచంలోని ఎత్తైన పర్వతానికి అతి లోతైన లోయకు మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో అదే ఏపీ గవర్నర్ ప్రసంగంలో కనిపించిందని వ్యాఖ్యానించారు. నాడు నేడు పేరుతో పాఠశాల విద్య గురించి గవర్నర్ ప్రసంగంలోని అంశాలను ప్రస్తావించారు తెలుగుదేశం సభ్యులు. వాస్తవానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమైపోగా అవి చాలా గొప్పగా ఉన్నట్లు అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4-5 తరగతులను మూసివేయడంతో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని టీడీపీ ఆరోపించింది. అమ్మఒడి పథకం కింద చెప్పిన లెక్కలను టీడీపీ కూడా అంకెలతో సహా తప్పుపట్టింది. జగన్ చెబుతున్న అంకెలకు వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న నాయకులు ఎన్నికల ముందు ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సీఎం కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం అమ్మఒడి పథకంలో ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారని చెప్పడంలో జగన్ అబద్ధాలు బట్టబయలవుతున్నాయని చెప్పారు. 43 లక్షల తల్లులున్నప్పుడు 83 లక్షల పిల్లలు ఎలా లబ్ధి పొందుతారని ప్రశ్నించారు. 43,31,000 ఇళ్లకి కుటుంబాలకి అమ్మఒడి ఇస్తా, రెండో వైపు 83 లక్షల మందికి లబ్ధి జరుగుతుంది. మీరు ఒకరికే ఇంటికి ఇస్తా అంటున్నప్పుడు 83 లక్షల మందికి ఎలా లబ్ధి జరిగింది అంటే మీ లెక్క ప్రకారం 43 లక్షల కుటుంబాలకి అమ్మఒడి లబ్ధి చేకూరుతా ఉంటే మీరు చెప్పిన 83 అంటే మిగతా 40 లక్షలు సంబంధించి 15,000 రూపాయలు ఎక్కడికి పోతుందో చెప్పాలి. జగన్ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో చేర్చిన విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కూడా కేవలం అంకెల గారడీగానే టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. దర్జాగా జగనన్న పేరు పెట్టుకున్న పథకానికి 4 దఫాలుగా
ముక్కలు ముక్కలు చేసి కూడా నిధులు ఇవ్వకపోతే విద్యార్థుల చదువులు ఇబ్బందులు పడ్డట్లు టీడీపీ శాసనసభ్యులు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ప్రతిరోజు కనీసం 10 నుంచి 15 మంది వరకు విద్యార్థులు వారు పడుతున్న ఇబ్బందులు చెప్పుకునేందుకు తమ వద్దకు వస్తున్నారని చెప్పారు. మరోపక్క విదేశీ విద్యను అమలు చేస్తున్నామని, వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని మరో అబద్ధం చెప్పించారని విమర్శించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరును తొలగించి తన సొంత పేరు పెట్టుకున్న నాయకుడు జగన్ అని ఆరోపించారు టీడీపీ సభ్యులు. వైసీపీ మేనిఫెస్టో అంశాన్ని ప్రస్తావించిన టీడీపీ సభ్యులు 5 ఏళ్లలో ఏడాదికి 5 లక్షల చొప్పున 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తాన జగన్ ఇప్పటి వరకు ఎన్ని ఇల్లు నిర్మించారో చెప్పాలి అన్నారు. లక్షల సంఖ్యలో ఇల్లు నిర్మించి ఇస్తాన జగన్ కనీసం వేల సంఖ్యలో కూడా నిర్మించి ఇవ్వకపోగా తెలుగుదేశం పార్టీ నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు కనీసం లబ్ధిదారులకు ఇవ్వకుండా చేయడం ఆయనకు పేదల పట్ల ఉన్న వివక్షగా అభివర్ణించారు. గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా అపహాస్యం చేశారో, ఏ విధంగా దుర్వినియోగం చేశారో చెప్పడానికి ప్రస్తుత గవర్నర్ ప్రసంగం నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు గవర్నర్ ప్రసంగం బహిష్కరించడంతోనే అధికార వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టింది టీడీపీ. అయితే అధికార విపక్షాల విమర్శలు, ప్రతి విమర్శలు మొదటి రోజుకు మాత్రమే పరిమితం కాలేదు. సభ రెండో రోజు కూడా ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు నడిచాయి. చివరకు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వరకు వెళ్లింది. ఎన్నికల ఏడాది కావడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండో రోజు శాసనసభలో ధరల పెరుగుదలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీనికి స్పీకర్ అనుమతించకపోవడంతో టీడీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డు తగిలారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు విజిల్ కూడా ఊదుతూ నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శించారు. అదే సమయంలో ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదిస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ఆమోదించినట్లు ప్రకటించారు. అయితే తెలుగుదేశం సభ్యులు విజిల్ వేస్తున్న విషయంపై వైసీపీ సభ్యులు స్పందించారు. బయటకు వెళ్లి విజిల్ వేసుకోవాలని సూచించారు. బయట రా కదలిరా అని సభలు పెడుతున్నారు, మీ బాలకృష్ణ పిలుస్తున్నాడు, అక్కడ వెళ్లి విజిల్ వేసుకోవాలని వైసీపీ సభ్యుడు సూచించారు. టీడీపీ సభ్యులు అదే పనిగా విజిల్ వేస్తుండటంతో రమ్మని ఎంత పిలిచినా సమావేశాలు నెల రోజులుగా లోకేష్ కూడా వెళ్లడం లేదని వైసీపీ సభ్యుడు ఆరోపించారు. వైసీపీ నిర్వహించిన సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరైతే టీడీపీ నిర్వహించిన సభకు కనీసం 4,000 మంది కూడా రాలేదని ఎద్దేవా చేశారు. అయితే టీడీపీ సభ్యుడు మాత్రం సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూనే ఉన్నారు. టీడీపీ సభ్యులను కూర్చోవాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు మాత్రం పెరిగిన ధరలపైనే నినాదాలు చేస్తూ బాదుడే బాదుడు అంటూ నినదించారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. స్పీకర్ టీడీపీ సభ్యులకు చేసిన విజ్ఞప్తి ఫలించకపోవడంతో శాసన సభాపతి టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన సభ్యుల పేర్లు ఒకవైపు స్పీకర్ చదువుతుండగానే టీడీపీ సభ్యులు కాగితాలు చించి స్పీకర్ పై విసిరారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో కింజరపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, బెందాలం అశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, నిమ్మల రామానాయుడు, ఘనబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్ ఉన్నారు. మరోవైపు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, తెదేపా సభ్యురాలు ఆదిరెడ్డి భవానీ పక్కన కూర్చోగా, మరో బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పక్కన తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు కూర్చున్నారు. అయితే టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, బాలకృష్ణ సార్ తో కలిసి ఎవరు గెలవరని, ఇక మీరు సభకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి లాస్ట్ గ్రూప్ ఫోటో దిగాలంటూ కామెంట్ చేశారు. ఒక బీసీ స్పీకర్ పైన కాగితాలు చించి వేస్తుంటే తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
చేశారు. అవి కూడా తాము దేవునిపై పూలేశారని మంచి దృష్టితోనే తీసుకుంటామని చెప్పారు. ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్న ఎమ్మెల్యే మధుసూదన్ నల్లా వద్ద బిందెలతో నీళ్ల కొట్లాట మాదిరిగా 4-5 వచ్చి కేకలు వేసినంత మాత్రం ఏమీ కాదన్నారు. అనంతరం మాట్లాడిన మరో వైసీపీ సభ్యుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పట్ల తెలుగుదేశం సభ్యులు ప్రవర్తించిన విధానం దారుణంగా ఉందన్నారు. స్పీకర్ కుర్చీ చుట్టూ చుట్టుముట్టడాన్ని కూడా తప్పుబట్టారు. తెలుగుదేశానికి ఎప్పుడూ అధికారంపైనే వ్యామోహం ఉంటుందని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్టీఆర్ కుర్చీ లాక్కున్నట్లే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీ లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గవర్నర్ ప్రసంగం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అద్దం పడుతుందన్నారు. అభివృద్ధికి నిర్వచనం తెలుగుదేశం పార్టీకి తమ పార్టీకి వేరుగా ఉంటుందన్న ఎమ్మెల్యే తెలుగుదేశానికి సంబంధించి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఆర్థికంగా ఎదగడమని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హక్కులు రావాల్సిన పన్నుల వాటా ప్రతి ఏటా సాధారణంగా పెరుగుతుందని, అయితే 2018-2019 ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2019-2020లో భారీగా తగ్గిందన్నారు. అదేవిధంగా 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21తో కూడా మరోసారి రాష్ట్రానికి రావాల్సిన వాటా భారీగా తగ్గినట్లు ఆయన లెక్కలతో సహా చెప్పుకొచ్చారు. గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకముందు అధ్యక్ష 2019 సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ₹1 ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరు కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు లేవు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష. కోవిడ్ ఇతరత్ర కారణాలతో భారీగా తగ్గిన ఆదాయం అనంతరం నెమ్మదిగా పెరుగుతూ వస్తుందని తెలిపారు. స్థూల ఉత్పత్తి కూడా 2015-16, 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య 3.72% నమోదు కాగా అది 2019-20, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య 2.92% తగ్గిందని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి చంద్రబాబు నాయుడు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మొత్తం మీద గవర్నర్ ప్రసంగంపై అధికార ప్రతిపక్షాలు ధన్యవాదాలు తెలిపే తీర్మానం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడానికే సరిపోయింది. ఎవరి వాదన వారు వినిపించారు, ఎవరి లెక్కలు వారు చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరి వాదన కరెక్టు అనే విషయంలో ఏపీ ప్రజలు సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి.